బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి. బీసీ సింహగర్జనలో గళమెత్తిన బీసీ సంఘాలు, మేధావులు. బోడే రామచంద్ర యాదవ్ పోరాటానికి మద్దతిచ్చిన బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్. ముక్కుబడి పథకాలొద్దు, రాజ్యాధికారమే ముద్దు అని వక్తల నినాదాలు. బీసీ సింహగర్జన సభకు బోడే రామచంద్ర యాదవ్తో పాటు జాతీయ స్థాయి నేతలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై బీసీ చైతన్యంపై గళమెత్తారు. బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్, దర్శక శ్రేష్ఠుడు శంకర్ సైతం బోడే రామచంద్ర యాదవ్ పిలుపు విని వచ్చారు. మండల్ కమిషన్ సిఫారసుల స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే రిజర్వేషన్ల ఫలాలు పూర్తి స్థాయిలో అందుతాయని, రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం అభినందనీయమని అన్నారు సూరజ్ మండల్. ఆంధ్రప్రదేశ్లో బీసీలు చూపిస్తున్న ఈ ఐక్యత దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు స్ఫూర్తినిస్తుందన్న మండల్, ఈ ఉద్యమం కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా బీసీల ఉద్యమం ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు పాలన దాకా బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీ బిడ్డలను వాడుకున్నారు తప్పితే వాళ్లకు న్యాయమైన కోటా ఇచ్చి పైకి తీసుకురావాలనుకోలేదని గుర్తు చేశారు. అంతేకాదు, బీసీ సింహగర్జన చూశాక ఆంధ్రప్రదేశ్లో బీసీల ఐక్యతను అభినందించారు. బోడే రామచంద్ర యాదవ్ సమర్థతను కొనియాడుతూ బీసీలకు మేలు జరగాలంటే బోడే రామచంద్ర యాదవ్కు బీసీలంతా మద్దతిచ్చి అండగా నిలవాలని కోరారు.